క్లారిఫికేషన్స్కే మీకు పర్మిషన్ ఇస్తున్నాము. స్టేట్మెంట్ అంటే మీకు తెలీదా? స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత క్లారిఫికేషన్ మాత్రమే ఇవ్వాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్కి మాత్రమే కన్ఫైన్ అయ్యి మీరు అడిగే క్లారిఫికేషన్ మాత్రం అడగండి అని అదొక 10 నిమిషాలు ఇచ్చి చర్చ ముగింపు చేస్తారు. అలా కాదు అధ్యక్ష. ఈ టాపిక్లే ఫస్ట్ చర్చ జరిపించండి, డీటెయిల్డ్గా సుదీర్ఘంగా మా వాళ్ళు చెప్పేదంతా కూడా పూర్తిగా వినండి. ఆ తర్వాత గవర్నమెంట్ వైపు నుంచి ఆయన ఏం స్టేట్మెంట్ ఇస్తాడో స్టేట్మెంట్ ఇవ్వండి. ఆ తర్వాత మేము క్లారిఫికేషన్ అడుగుతాం. అంతేగాని ఆ కార్యక్రమమే జరగకోకుండా ఆ చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చేస్తారట. ఆ తర్వాత మా క్లారిఫికేషన్లకు మాత్రమే మాకు తావిస్తారట. ఓ 10 నిమిషాల్లో అయిపోయి చేస్తారట. ఆ సబ్జెక్టు కూడా మేము కేవలం ఆయన మాట్లాడిన ఆ స్టేట్మెంట్ మీద మాత్రమే మాట్లాడాలట. ఏంది అధ్యక్ష ఇది? చివరకు ఎంత దయనీయమైన పరిస్థితి అంటే అధ్యక్ష, అంబేద్కర్ గారిని కూడా రాజకీయ అవసరాల కోసం వాడుకుంటా ఉన్న అద్భుతమైన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో కూడా ఏది ఉండదు అధ్యక్ష. అంబేద్కర్ ఒక మహనీయుడు. ఆయన పార్లమెంట్లో డిస్కస్ చేసిన ఇష్యూ ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. అదేవిధంగా ఆయనకి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి రాసినటువంటి రాజ్యాంగం గురించి, ఆ రాజ్యాంగంలో ఉండేటువంటి అంశాల గురించి, ఇవన్నీ కూడా పేదవాళ్ళ గురించి రాశారు. పేదవాళ్ళ గురించి చర్చించడం అవసరం లేదు, రాజ్యాంగం గురించి చర్చించవలసిన అవసరం లేదు, అంబేద్కర్ గురించి మాట్లాడటానికి అవసరం లేదు. ప్రతిపక్ష నాయకుడు ఒక దెయ్యాలు వేదాలు వంచిన ఆయన చెప్పిందే వినాలనేటువంటి సాంప్రదాయం ఇక్కడ కాదు అధ్యక్ష. రెండోది స్టేట్మెంట్కి వచ్చినప్పుడు స్టేట్మెంట్ గురించి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అడిగారు. అంచేత ముఖ్యమంత్రి గారు ఈ అంబేద్కర్ ఇష్యూ అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇస్తారు. స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మీరు డిస్కస్ చేయండి. రూల్స్ ప్రకారంగా ఉన్నమాట వాస్తవమే. స్టేట్మెంట్ ఇస్తే ఓన్లీ క్లారిఫికేషన్స్ రూల్స్ ప్రకారంగా. అయినప్పటికీ కూడా ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్లో మనం డిస్కస్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీరు డిస్కస్ చేయండి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత. అంతేగాని ఏమీ స్టేట్మెంట్ ఇవ్వకుండా ఈ తప్పుదారిని మొత్తం అన్డెమోక్రటిక్ హౌస్ను స్టాల్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు కదా తప్ప మీరు డిస్కస్ చేయాలనేటువంటి ఆలోచన మీకు లేదు అధ్యక్ష. ఎక్కడైనా కూడా ప్రధానమైన అంశం ఏదైనా ఉన్నప్పుడు ఎవరైనా కూడా నాకు తెలిసినంత వరకు అధ్యక్ష చర్చ జరిగిన తర్వాతనే స్టేట్మెంట్ ఇస్తారు. కానీ స్టేట్మెంట్ నేను ఇచ్చేసిన తర్వాత మీరు చర్చ జరుపుకోండి అన్న మాట నేను ఎక్కడా వినలా. అది కేవలం ఈ ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో మాత్రమే జరుగుతుంది అధ్యక్ష. ఇది అసలు ఆయన స్టేట్మెంట్ ఇచ్చేసిన తర్వాత ఇంకా చర్చించేదానికి ఏముంది అధ్యక్ష? స్టేట్మెంట్ ఆయన ఇచ్చేసిన తర్వాత ఇంకా చర్చించేదానికి ఏముంది? ఎక్కడైనా కూడా కామన్ సెన్స్ ఉండాలి. చర్చ ఫస్ట్ జరగాలి, ఆ తర్వాత స్టేట్మెంట్ ఇవ్వాలి. అట్లాంటిది మీరు మొట్టమొదటి స్టేట్మెంట్ ఇచ్చేస్తాడట. ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత చర్చ జరిగేదానికి ఏముంది అధ్యక్ష? జగన్మోహన్ రెడ్డి గారు మీరు రూల్స్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వానికి గవర్నమెంట్ హాస్ గాట్ ఎవ్రీ రైట్ టు గివ్ ఏ స్టేట్మెంట్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఆన్ ఎనీ పర్టికులర్ ఇష్యూ ఆర్ ఎనీ ఇష్యూ అరైజింగ్ రీసెంట్లీ. అంచేత మా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత స్టేట్మెంట్ ఇవ్వడానికి అవకాశం లేదు. మాకు చర్చ పెట్టండి అనడం మీకు రైట్ లేదు అధ్యక్ష. కావాలని స్టాల్ చేయాలనేటువంటి ఉద్దేశం తప్ప మేము స్టేట్మెంట్ ఇస్తాం, మీరు డిస్కస్ చేయండి. డిస్కస్ చేయొద్దంటే కదా మీకు ప్రాబ్లం. అన్నీ మీరు ఊహించుకుని ఈ విధంగా మాట్లాడి అసెంబ్లీని స్టాల్ చేయడం మంచిది కాదు అధ్యక్ష. మీరు పర్మిషన్ ఇస్తే ఈ టైప్ ఆఫ్ ఏదో మాట్లాడితే వెళ్ళకి రావడం అనేటువంటి మంచి పద్ధతి కాదు. దీన్ని అలౌ చేసినట్లయితే మనకు బిజినెస్ కూడా అవదు అధ్యక్ష. మేము డిస్కస్ చేయం, మాకు చర్చే కావాలంటే గవర్నమెంట్ విల్ నాట్ యాక్సెప్ట్. దాంట్లో అనుమానం లేదు అధ్యక్ష. గవర్నమెంట్ విల్ గో ఇన్ అకార్డెన్స్ విత్ ది డెసిషన్ టేకెన్ బై ది బీఎస్సీ. ఆ బీఎస్సీ డెసిషన్ మీరు కట్టుబడి ఉండరు. మీ వాళ్ళు చెప్పినప్పుడు కూడా మీరు వినరు. మీకు వినే సాంప్రదాయం లేదు. మీకు మూర్ఖత్వంతో ఈ శాసనసభను అడ్డుకోవడం అనేటువంటి ప్రయత్నం చేయకండి దయచేసి. మీరు ఈ విధంగా కంటిన్యూస్గా అడ్డుకున్నారంటే ఐ రిక్వెస్ట్ ది స్పీకర్ టు టేక్ నెసెసరీ యాక్షన్. చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు దోషులతో ఉన్న ఫోటో, నిఘా యంత్రాంగం డీజీ ఇంటెలిజెన్స్ దోషులతో మాట్లాడుతూ ఉన్న ఫోటో. జగన్ బాబు ఎవడండి? దూడల రాజేష్ బాబు ఎవడండి? రాజేష్ బాబు